హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఈ వీడియోలో గుజరాత్ స్టేట్లోని సబార్డినేట్ కోర్టులు మరియు ఇండస్ట్రియల్ అండ్ లేబర్ కోర్టులలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు అయితే గుజరాత్ స్టేట్ హైకోర్టు అయితే పోస్టులకు ఆహ్వానిస్తున్నారు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ కూడా స్క్రోలింగ్ టెక్స్ట్లో ఈ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. కరెంట్ జాబ్స్ అనే ప్యానెల్లోకి వెళ్ళి ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చూడగలరు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే 6/5/2024 నుంచి స్టార్ట్ అయింది. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26/5/2024 రాత్రి 11:59 వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఎగ్జామినేషన్స్ డిఫరెంట్ సెషన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి గురించి ముందు అయితే తెలుసుకుందాం. అలాగే వీటికి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ టెస్ట్, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది 16/6/2024 ఆదివారం రోజున అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇది జూలై మంత్లో ఎలిమినేషన్ టెస్ట్ తర్వాత అయితే డేట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే వైవా వాయిస్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ అయితే మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఈ 245 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు. గుజరాత్ స్టేట్లోని సబార్డినేట్ కోర్టులలో అలాగే ఇండస్ట్రియల్ మరియు లేబర్ కోర్టులలో ఈ పోస్టులు అయితే ఉండటం జరుగుతుంది. వీటికి సంబంధించిన వేకెన్సీస్ మరియు పే స్కేల్ వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా సబార్డినేట్ కోర్టులోని వేకెన్సీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2లో మొత్తం 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీ వాళ్ళకు 77, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 12, బీసీ వాళ్ళకు 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5. అలాగే ఉమెన్ కేటగిరీ కింద కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీలో 16 పోస్టులు, ఎస్టీలో 1, అలాగే బీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1 ఉమెన్ పోస్టులకు అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 5, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలాగా 122 వేకెన్సీస్ అయితే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన మంత్లీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 44,900 నుంచి 1,42,400 వరకు వీటికి సంబంధించిన మంత్లీ బేసిక్ పే శాలరీ అయితే ఉండటం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకు 62, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 17, బీసీ క్యాండిడేట్స్కి 27, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, అలాగే ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీకి 15, ఎస్టీ వాళ్ళకి 5, బీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 4, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 8. ఇలా మొత్తం 122 వేకెన్సీస్ అయితే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు అయితే ఉండటం జరుగుతుంది. వీటికి సంబంధించిన మంత్లీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 39,900 నుంచి 1,26,600 వరకు వీటి యొక్క మంత్లీ బేసిక్ పే స్కేల్ అయితే ఉంటుంది. ఇండస్ట్రియల్ లేబర్ కోర్ట్స్లో మొత్తం ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది జనరల్ కేటగిరీలో ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మంత్లీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం 244 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ 120 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఇంగ్లీష్, గుజరాత్ లేదా హిందీ లాంగ్వేజెస్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం మరియు రాయటం అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి సంబంధించిన టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ 100 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఇంగ్లీషు, గుజరాతీ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం మరియు రాయటం అయితే వచ్చి ఉండాలి.
ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేసే వారికి 26/5/2024 నుంచి 21 నుండి 40 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకి 26/5/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాల రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్కి చెందిన ఎంప్లాయీస్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయాలు చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి ఒక్కొక్క పోస్టుకి వేరువేరుగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 6/5/2024 నుంచి 26/5/2024 వరకు అయితే అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 750 రూపాయలు, మిగిలిన అన్ని కేటగిరీల వాళ్ళు 1500 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఎస్బీఐ ఈపే ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మోడ్యూల్ చూసుకున్నట్లయితే ఇది 3 విధాలుగా అయితే ఉంటుంది. ఎలిమినేషన్ టెస్ట్, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో 100 మార్కులకు ఉంటుంది. స్టెనోగ్రఫీ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్, ఇది 70 మార్కులకు ఉంటుంది. వైవా వాయిస్ టెస్ట్, ఇది 30 మార్కులకు ఉంటుంది. టోటల్గా 100 మార్కులకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మొదటగా మనం ఎలిమినేషన్ టెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ మనకు 16/6/2024 ఆదివారం రోజున అయితే జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పుకి 0.3 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ టోటల్గా 75 మినిట్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లేదా గుజరాతీ లాంగ్వేజ్ గ్రామర్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్. ఈ ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది. ఎలిమినేషన్ టెస్ట్లో మినిమం 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ టెస్ట్ మార్క్స్ అయితే కన్సిడర్ అయితే చేయరు, కానీ 50% మార్కులతో అయితే ఈ ఎలిమినేషన్ టెస్ట్ అయితే పాస్ అయితే అవ్వాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మోడ్యూల్ చూసుకున్నట్లయితే ఇది 3 విధాలుగా అయితే ఉంటుంది. ఎలిమినేషన్ టెస్ట్, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో 100 మార్కులకు ఉంటుంది. స్టెనోగ్రఫీ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్, ఇది 70 మార్కులకు ఉంటుంది. వైవా వాయిస్ టెస్ట్, ఇది 30 మార్కులకు ఉంటుంది. టోటల్గా 100 మార్కులకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మొదటగా మనం ఎలిమినేషన్ టెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ మనకు 16/6/2024 ఆదివారం రోజున అయితే జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పుకి 0.3 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ టోటల్గా 75 మినిట్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లేదా గుజరాతీ లాంగ్వేజ్ గ్రామర్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్. ఈ ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది. ఎలిమినేషన్ టెస్ట్లో మినిమం 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ టెస్ట్ మార్క్స్ అయితే కన్సిడర్ అయితే చేయరు, కానీ 50% మార్కులతో అయితే ఈ ఎలిమినేషన్ టెస్ట్ అయితే పాస్ అయితే అవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్, ఇది మంత్ ఆఫ్ జూలైలో అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా 70 మార్కులకు ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ఆధారంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 70 మార్కులకు 50% మార్కులు అయితే తప్పనిసరిగా రావాలి. 50% మార్కులు వచ్చిన వాళ్ళకి వైవా వాయిస్ టెస్ట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైవా వాయిస్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఈ వైవా వాయిస్ టెస్ట్ ఆగస్టు లేదా సెప్టెంబర్ మంత్స్లో అయితే ఉంటుంది. టోటల్గా 30 మార్కులకు అయితే ఉంటుంది. ఇందులో మినిమం 50% మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఈ 245 పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే పైన తెలిపిన 3 దశల్లో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు పోస్టులను అయితే భర్తీ చేయబడతాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన 245 పోస్టులకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మరియు ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్లో అయితే పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ మరియు ఈ నోటిఫికేషన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది.
అక్కడకు వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.